మీరెప్పుడైనా మన నర్సంపేటలో కోడివేపుడు బిర్యానీని టేస్ట్ చేశారా? చాలా సార్లు నర్సంపేట వెళ్ళినప్పుడు ఈ కోడివేపుడు బిర్యానీని టేస్ట్ చేద్దాం అనుకోవడమే గానీ ఎప్పుడూ కుదరలేదు. అయితే ఈసారి ఎలా అయినా తిందామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ తో కలిసి నర్సంపేట మెయిన్ రోడ్ లో నారాయణ స్కూల్ కి ఆపోజిట్ లో ఎల్వీఆర్ డిగ్రీ కాలేజ్ కిందనే ఉన్న శ్రీ లలిత చెఫ్ జంక్షన్ కి అయితే రావడం జరిగింది. హలో సబ్రోస్. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ మాత్రం చూడడానికి చాలా డీసెంట్ గా అండ్ చాలా స్పేసియస్ గా అనిపించింది. ఇక ఫస్ట్ హాట్ అండ్ సోర్ సూప్ తో స్టార్ట్ చేసి డైరెక్ట్ గా కోడివేపుడు బిర్యానీకి వెళ్ళిపోకుండా కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ స్టార్టర్ వచ్చేసరికి కోడివేపుడు, సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి క్రిస్పీ బార్బిక్యూ చికెన్. నాకైతే పర్సనల్ గా ఈ రెండింటిలో కోడివేపుడు అయితే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా మనం ఏగర్లీ వెయిట్ చేస్తున్న కోడివేపుడు బిర్యానీ అయితే వచ్చేసింది. ఇక ఈ బిర్యానీని టేస్ట్ చేశాక నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు మీకు చెప్తా. ఆలోగా మీరు ఎప్పుడైనా ఈ బిర్యానీని టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 220 రూపాయల ప్రైస్ కలిగిన ఈ కోడివేపుడు బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ ఫ్లేవర్ తో బాగుంది అండ్ ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.